సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరుతుండటంతో రాజమహేంద్రవరం వద్ద గోదావరికి వరద పోటెత్తింది. ధవళేశ్వరం సరార్థన్ కాటర్ బ్యారేజ్ వద్ద నీటి మట్టం పెరగడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం బ్యారేజ్ నుంచి 13,07,821 క్యూసెక్కుల వరద జలాలను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. రెండో ప్రమాద హెచ్చరిక అమలులోకి రావడంతో బ్యారేజ్ దిగువన ఉన్న లంక గ్రామాల పరిధిలో వరద ప్రభావం పెరిగింది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లో జలమయం కావడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం అక్కడ గోదావరి ప్రవాహ ఉధృతి ఏ రకంగా ఉంది, లంక గ్రామాల పరిస్థితి ఏంటో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు మా ప్రతినిధి అరుణ్ తేజ్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. అరుణ్ తేజ్, గోదావరి ప్రవాహం ప్రస్తుతం ఎలా కొనసాగుతుంది, అక్కడ లంక గ్రామాల తాజా పరిస్థితి ఏంటి? సాయి, ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి వరద ఉధృతి అయితే ఎక్కువగా ఉంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకి ఇక్కడ ప్రవాహం గంట గంటకి పెరుగుతూ ఉంది. భద్రాచలంలో తగ్గుముఖం పట్టినా గానీ ఇక్కడ ధవళేశ్వరం దగ్గర కొద్దిగా అంటే క్రమక్రమంగా భారీగా వరద నీరు అయితే చేరుతుంది. ఇక్కడ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో లంక గ్రామాల్లో అయితే వరద నీరు చేరడంతో అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం అయ్యి ఈ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కూడా దీని మీద ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితిని అయితే సమీక్షిస్తున్నారు. రంగంలోకి దిగిన అధికారులు అయితే స్థానికులకు కావాల్సిన వసతులు కూడా కల్పిస్తున్నారు. ఇక్కడ కాజ్వేలు, ఏటుగట్లు అంటే వరద ప్రభావిత ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణ కొనసాగుతూ ఉంది. ఇక్కడ ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు చేరుతుండటంతో రాజమహేంద్రవరం వద్ద గోదావరి వద్ద బాగా పోటెత్తింది. ప్రస్తుతం బ్యారేజీ నుంచి 13,07,000 క్యూసెక్ల వరద జలాలు సముద్రంలో కూడా విడుదల చేయడం జరిగింది. అంటే క్రమక్రమంగా గోదావరి వరద నీటి మట్టం పెరుగుతుండటంతో ప్రజల్లో కూడా కొద్దిగా అలజడి అయితే ఏర్పడింది. కోనసీమ జిల్లాలో దాదాపు 79 గ్రామాలపై ఈ వరద ప్రభావం అనేది ఉంది. అంటే ప్రస్తుతం ముంపు ప్రాంతాల వద్ద ఎలాంటి ఏమైనా ఏర్పాట్లు చేశారు అరుణ్ తేజ్? అక్కడ అధికారులు కానీ లంక గ్రామాల వద్ద కానీ విపరీతంగా వరద పెరిగితే లంక గ్రామాలు మునిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి గతంలో అలాంటి పరిణామాలు మనం చూసాం కాబట్టి అక్కడ ఏమైనా పునరావాస కేంద్రాలకు తరలించడమో లేకుంటే ఆ గ్రామాలకు అధికారులు వెళ్ళడం ఏమైనా జరిగాయా? అంటే ఇక్కడ వరదల కారణంగా కొన్ని లంక గ్రామాలకి ప్రజలకి అంటే ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. కొంతమంది అధికారులు కూడా ఫీల్డ్ ఉండి ఇక్కడ పరిస్థితిని క్షమిస్తున్నారు. అసౌకర్యం లేకుండా ముందుగానే ఇక్కడ మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పడవలో ఇంజిన్ బోట్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అంటే గ్రామాల్లో దాదాపు పోలవరంలో 10 గ్రామాలు, పి గన్నవరం 10 గ్రామాలు, రాజోల్లో 5 గ్రామాలు, ఇలా కపిలేశ్వరపురం, కాటన్కోన, కే గంగవరం, ఇలా అంబాజీపేట, ఆలమూరు గ్రామాలు లంక గ్రామాల్లోనే ఎప్పటికప్పుడు పరిస్థితులు సమీక్షించి రెవెన్యూ డివిజన్ స్థాయి అధికారులంతా ఇక్కడ ఫీల్డ్ లో ఉండి పరిస్థితిని అయితే సమీక్షిస్తున్నారు. ఇక్కడ కలెక్టర్ అయితే నిన్న పి గన్నవరం సందర్శించి అక్కడ ఉన్న పరిస్థితులను కూడా చూసి ఎప్పటికప్పుడు అధికారులని సెలవులు లేకుండా ఇక్కడే ఉండాలని కూడా వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ అరుణ్ తేజ్. అది ప్రస్తుతము ఎగువ ప్రాంతాల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలు, అదేవిధంగా భారీ వరద రాజమహేంద్రవరం వద్ద కూడా ఇప్పుడు భారీగా చేరడంతో అక్కడ గోదావరి వరద పోటెత్తింది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నీటి మట్టం క్రమక్రమంగా పెరగడంతో అధికారులు రెండవ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు. నిన్న మనం చూసాం భద్రాచలం వద్ద అత్యంత ప్రమాదకరమైనటువంటి హెచ్చరిక జారీ చేశారు. అక్కడ కొంతమేర శాంతించి కొనసాగుతున్న పరిస్థితి. కానీ ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఇప్పుడు ప్రస్తుతం పైనుంచి వచ్చినటువంటి వాటర్ అంతా కూడా అక్కడ విపరీతంగా బ్యారేజ్లోకి చేరడంతో అక్కడ కూడా 13 లక్షలకు పైగా క్యూసెక్కుల నీటిని సముద్ర జలాల్లోకి వదులుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు పైనుంచి ఇన్ఫ్లో ఎంత హెవీగా వస్తుందనేటువంటి విషయం. ఈ నేపథ్యంలోనే దిగువ ప్రాంతాలలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు, గ్రామీణ లంక గ్రామాల ప్రాంతాలన్నింటినీ కూడా ప్రస్తుతం మానిటరింగ్ చేస్తూ అక్కడ అందరూ కూడా సేఫ్గా ఉండాలంటూ అధికారులు అలర్ట్ చేస్తున్నారు.